ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ న్యూట్రల్గా ఓపెన్ అయింది. అరౌండ్ 85,255 పాయింట్స్ దగ్గరగా సెన్సెక్స్ ఓపెన్ అయింది. నిన్న సెన్సెక్స్లో అంత ర్యాలీ మిస్ అయ్యాను కదా, ఈరోజు ట్రేడ్ బాగా చేయాలి అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎవ్రీడే లాని ఈరోజు కూడా 9:15కి నేను ఒక సిఈ ట్రేడ్ తీసుకున్నాను. అరౌండ్ 129 రూపీస్కి బై చేశాను. 2000 క్వాంటిటీ బై చేశాను నేను. ఆ టైంలో మార్కెట్ 85,400 దగ్గరగా ఉంది. ఈరోజు నేను సిఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, ఆ టైంలో నేను పీసీఆర్ చెక్ చేశాను, 1.47 ఉంది. సో మార్కెట్ అప్ సైడే ఉంది అన్న వ్యూలో, ఆ లెవెల్స్ కూడా చూసుకుని పెరుగుతుంది అన్న వ్యూలో సిఈ ట్రేడ్ తీసుకున్నాను. నేను బై చేయగానే 8,000 ప్రాఫిట్ వచ్చింది. కానీ తర్వాత ప్రీమియం పడిపోతుంది. సరే కొంచెం మార్కెట్ పడుతుంది కదా కొంచెం అనుకున్నాను. అండ్ నేను 8,000 ప్రాఫిట్కి ఎందుకు అమ్మలేదంటే, సెన్సెక్స్ కదా ప్రీమియం ఇంకొంచెం పెరుగుతుంది అన్న వ్యూలో నేను సెల్ చేయలేదు. సో ప్రీమియం పడుతుంది అండ్ మార్కెట్ కొంచెం పెరుగుతున్నా మళ్ళీ ప్రీమియం పెరగట్లేదు. అదేంటి సెన్సెక్స్లో మొమెంటం లేదేంటి, ప్రీమియమ్స్లో సెన్సెక్స్లో డికే ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తున్నా. మార్కెట్ పెరుగుతున్నా ప్రీమియం పెరగట్లేదంటే అక్కడక్కడే ఉంది అని చూస్తే అప్పుడు అర్థమైంది నేను నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను, సెన్సెక్స్లో కాదని. నేను నిఫ్టీలో 26,100 సిఈని బై చేశాను. నేను రియలైజ్ అయ్యే లోపలే లాస్ 35,000లో ఉంది. ఇప్పుడు తెలిసింది, కథ ముగిసే పోయింది. నేను ఎప్పుడైతే నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నానో సెన్సెక్స్లో కాదు అని రియలైజ్ అయ్యానో, ఇమ్మీడియట్గా నేను ఆ ట్రేడ్ని సెల్ చేసేసాను. 35,000 లాస్ బుక్ చేశాను. అదేంటి మీరు పీసీఆర్ చెక్ చేశానన్నారు, అలా ఎలా బై చేశారు అంటే, నేను యూజువల్గా 2 మొబైల్స్ యూస్ చేస్తాను. ఒక దాంట్లో మార్కెట్ చూస్తాను, ఇంకో దాంట్లో ఆప్షన్ చైన్లో రెడీగా ఉంటాను బై చేయడానికి. నేను చూస్తుంది సెన్సెక్సే, బట్ నేను బై చేసింది నిఫ్టీ. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి, సో అలానే అయ్యింది. కానీ ఈ మిస్టేక్స్ భారీ మూల్యం చెల్లించాను. సరే ఉంచాల్సింది, నిఫ్టీ కూడా పెరుగుతుంది కదా, ఉంచుంటే ప్రాఫిట్ వచ్చేది కదా, ఎందుకు అమ్మేశారు అంటే, ఈరోజు నిఫ్టీ ప్రీమియమ్స్ పెరగవు, చాలా డికే అయిపోతాయి. నేను దాన్ని క్లియర్గా చూపిస్తాను ఫర్దర్గా ఈ వీడియోలోనే. సో నేను 35,000 లాస్ బుక్ చేసేసాక ఇమ్మీడియట్గా సెన్సెక్స్లో ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నాను ఇమ్మీడియట్గా, ఇది లాస్ బుక్ అవ్వగానే 85,300 సిఈని అరౌండ్ 139-140 రూపీస్ దగ్గరగా బై చేశాను. 1,820 క్వాంటిటీ బై చేశాను నేను. ఆ టైంలో సెన్సెక్స్ 85,340 దగ్గరగా ఉంది. సెన్సెక్స్ కూడా 400 నుంచి ఫాలో అయింది కదా, నిఫ్టీ కూడా ఫాలో అయింది. సెన్సెక్స్ పెరుగుతుందనే మీరు సీ ట్రేడ్ తీసుకున్నారు, నిఫ్టీలోనే ఉంచాల్సింది అనుకోవచ్చు. నేను దాన్ని ఫర్దర్గా చెప్తాను క్లియర్గా ఎందుకు నేను నిఫ్టీలో ఉంచలేదని. సో ఇమీడియట్గా నేను సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నాను. అండ్ నేను తీసుకోగానే ఫస్ట్ నాకు లాస్ వచ్చింది. మార్కెట్ పెరిగింది అండ్ ప్రీమియం కూడా పెరిగి నాకు ప్రాఫిట్ వచ్చింది. నేను 800 క్వాంటిటీని 171 రూపీస్ దగ్గరగా సేల్ చేసేసాను. 85,400 దగ్గరలో ఉంది ఆ టైంలో మార్కెట్. అండ్ ఇంకో 500 క్వాంటిటీని కూడా సెల్ చేసేసాను. 160 రూపీస్ దగ్గరగా సెల్ చేశాను. ఎందుకు సెల్ చేశానంటే, నేను ఆ టైంలో పీసీఆర్ చెక్ చేస్తున్నాను. నేను మార్నింగ్ చూసినప్పుడు పీసీఆర్ 1.47 దగ్గరగా ఉంది. పీసీఆర్ 1.10కి వచ్చేసింది, 1.2 అలా కూడా ఫాలో అయింది తర్వాత. సో పీసీఆర్ అంత డ్రాస్టిక్గా ఫాలో అయింది కదా, సో ఓకే మార్కెట్ పడబోతుంది, మార్కెట్ పడుతుందన్న ఒక క్లారిటీ వచ్చేసింది. అందుకని నేను ఇంకో 500 క్వాంటిటీ కూడా 160 రూపీస్ దగ్గరగా అమ్మేశాను. రిమైనింగ్ కూడా సెల్ చేయాలనుకున్నాను, కానీ అప్పటికి ఇంకొంచెం మార్కెట్ పడింది. ఇంకో 300 క్వాంటిటీని నేను 132 రూపీస్ దగ్గరగా సెల్ చేసేసాను. ఇంకా 220 క్వాంటిటీని హోల్డ్ చేశాను, సరే పెరుగుతుందేమో అన్న ఒక వ్యూలో. అండ్ నేను మార్కెట్ ఆ పీసీఆర్ చెక్ చేశాక మార్కెట్ పడుతుంది అనుకున్నాను. సో ఆల్మోస్ట్ మొత్తం క్వాంటిటీ సెల్ చేసి 220 క్వాంటిటీని హోల్డ్ చేశాను. సరే సమ్ టైమ్స్ చెప్పలేం కదా, చూద్దాము అనుకున్నాను. అండ్ 132 దగ్గర నేను 300 క్వాంటిటీ అమ్మేశాక మార్కెట్ పెరిగింది, 160కి వెళ్ళింది అదే ప్రీమియం. నేను అక్కడ 220 క్వాంటిటీ సేల్ చేశాను. బికాజ్ నాకు ఎందుకో మార్కెట్ పడుతుంది, పీసీఆర్ అంత డ్రాస్టిక్గా ఫాలో అయింది కదా, పక్కా మార్కెట్ ఫాలో అవుతుంది అనే ఉంది. ఆ క్యాండిల్ ఐ థింక్ 3rd క్యాండిల్ అనుకుంటా, ఆ క్యాండిల్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి గ్రీన్ క్యాండిల్ అయింది. బట్ పీసీఆర్ అంత ఫాస్ట్గా పడేటప్పటికి నేను ఫర్దర్గా వచ్చే క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా రెడ్ వస్తాయి అనుకున్నాను. నేను ఆ 3rd క్యాండిల్ కూడా రెడ్లోనే క్లోజ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఆ క్యాండిల్ గ్రీన్ అయింది. బట్ స్టిల్ నేను ఫర్దర్గా మార్కెట్ పడుతుందనే అనుకుని 160 దగ్గర ఆ 220 క్వాంటిటీ కూడా సెల్ చేసేసాను. అప్పుడు నేను ఓవరాల్ 15,000 ప్రాఫిట్లో ఉన్నాను. ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. నేను అనుకున్నట్టే తర్వాత మార్కెట్ ఫర్దర్గా ఫామ్ అయిన క్యాండిల్స్లో పడింది. నియర్లీ 200 పాయింట్స్ డౌన్ అయింది.
ఆ టైంలో నేను 160కి అమ్మిన 85,300 ప్రీమియం 83 రూపీస్కి పడిపోయింది. అండ్ తర్వాత నేను ఎలాంటి ట్రేడ్స్ తీసుకోలేదు. సో 15,000 దగ్గర నేను ఈరోజు ఆపేశాను ట్రేడ్స్. ఎందుకంటే నేను లాస్ 35,000 కవరే నాకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకెందుకు అన్న వ్యూలో నేను ట్రేడ్స్ని క్లోజ్ చేసేసాను. సో ఈరోజు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి చాలా వెయిట్ చేసిన ట్రేడింగ్ డే చాలా డిసప్పాయింట్మెంట్తో గడిచింది. స్టిల్ ఓకే, లాస్ నుంచి లాస్ రికవరీ అయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అని ఇందాక నేను చెప్పాను కదా, నిఫ్టీ అమ్మేసి సెన్సెక్స్లో మళ్ళీ సిఏ తీసుకున్నప్పుడు నిఫ్టీలోనే హోల్డ్ చేయొచ్చు కదా, మార్కెట్ పెరిగితే వస్తుంది కదా. సేమ్ ట్రేడ్ మీరు సెన్సెక్స్లో కూడా సిఏ తీసుకున్నారు కదా అంటే నేను దానికి ఆన్సర్ చెప్తాను. నేను సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకొని నా లాస్ కవర్ అయిపోయి 15,000 ప్రాఫిట్ బుక్ చేశాను. కానీ నిఫ్టీ ప్రీమియం ఇంకా అక్కడే ఉంది. 100 రూపీస్కి పడిపోయింది నిఫ్టీ ప్రీమియం. 100, 105 అలానే ఉంది. నేను నిఫ్టీలోనే ట్రేడ్ హోల్డ్ చేసి ఉంటే ఇంకా లాస్ అయ్యేదాన్ని తప్ప నేను ప్రాఫిట్లోకి వచ్చేదాన్ని కాదు. మార్కెట్ పెరిగినా ప్రీమియం పెరగదు, అంత డ్రాస్టిక్గా పెరగదు, కానీ అంత డ్రాస్టిక్గా పడిపోతుంది డికే వల్ల. సో అందుకనే నేను నిఫ్టీలో ట్రేడ్ని క్లోజ్ చేసి సెన్సెక్స్కి వచ్చేసాను. నేను మండే, ట్యూస్డే, ఫ్రైడే నిఫ్టీ చేస్తాను, బట్ వెనస్డే అండ్ థర్స్డే సెన్సెక్స్ చేస్తాను. ఎవ్రీ ఇండెక్స్లో మూమెంటం ఉంటుంది, బట్ ఏ రోజు ఉండాలో ఆ రోజే ఉంటుంది. నేను నిఫ్టీలోనే హోల్డ్ చేసి ఉంటే ఒక 40,000 ఆర్ 45,000 లాస్ బుక్ అయ్యి క్లోజ్ అయిపోయింది నా ట్రేడింగ్ డే. ఆ వ్యూలోనే నేను సెన్సెక్స్కి వచ్చాను, సెన్సెక్స్లో ట్రేడ్ తీసుకున్నాను, నా లాస్ని కవర్ చేసుకున్నాను. ఈరోజు సెన్సెక్స్ మీకు ఎలా అనిపించింది? మీరు ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.